ఒక సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్ ఉండాలా, గ్రాఫిక్స్ ఉండాలా, పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉండాలా? ఒకప్పుడు ఉండాలేమో కానీ ఇప్పుడు వచ్చిన ఒకే ఒక్క సినిమా ఈ రూల్స్ అన్నిటినీ బద్దలు కొట్టేసింది. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఎవరు ఊహించని రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. మనం మాట్లాడుకుంటోంది రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ హారర్ రొమాన్స్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ గురించి. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. కేవలం $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 9 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా $234 మిలియన్ల అంటే సుమారు 2,240 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే పెట్టిన పెట్టుబడి మీద 10,000% కంటే ఎక్కువ లాభాలు సాధించి అందరినీ షాక్ గురి చేసింది. అసలు ఎలాంటి ఆర్భాటాలు లేని చిన్న సినిమా ఇంత పెద్ద రికార్డ్ ఎలా క్రియేట్ చేసింది? దీని వెనుక ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరో తెలుసా? ఒక ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ కర్రీ బార్కర్. అవును, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ కంటెంట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కర్రీ బార్కర్ ఒక డిఫరెంట్ ఐడియాతో హాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టారు. హాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు తీసే ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ ఫోకస్ ఫీచర్స్ ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసింది. ఈ సక్సెస్ ఫోకస్ ఫీచర్స్ సంస్థకు కూడా ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే వారి హిస్టరీలోని అత్యధిక వసూళ్లు సాధించిన నెంబర్ 1 సినిమాగా ఇప్పుడు అబ్సెషన్ నిలిచింది. కేవలం $1,00,000తో షూటింగ్ పూర్తి చేసుకుని మే 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. హాలీవుడ్ పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా సాధించలేకపోయిన రేంజ్ లో 10,000% పైగా ప్రాఫిట్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ కి వెళ్లిపోయింది. సరే, కలెక్షన్ సంగతి పక్కన పెడితే అసలు జనాలకు ఈ సినిమా అంతగా నచ్చడానికి రీజన్ ఏంటి? అబ్సెషన్ కథ చాలా కొత్తగా ఉంటుంది. హారర్ సీన్స్ కి ఒక లవ్ స్టోరీని జోడించి ఈ సినిమాను తీశారు. స్టోరీలోకి వెళ్తే ఒక మ్యూజిక్ షాప్ లో పనిచేసే ఒక సాధారణ కుర్రాడు తనకు నచ్చిన ఒక అమ్మాయి తనను ప్రాణంగా ప్రేమించాలని కోరుకుంటాడు. నార్మల్ గా అయితే ప్రపోజ్ చేస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను ఆ కోరికను ఒక వింతైన సూపర్ నేచురల్ వస్తువు ద్వారా కోరుకుంటాడు. ఆ వస్తువు పవర్ వల్ల ఆ అమ్మాయి ఇతనితో ప్రేమలో పడుతుంది. కానీ అక్కడి నుంచి అసలైన నరకం మొదలవుతుంది. ఆ ప్రేమ కాస్త మెల్లమెల్లగా ఒక భయంకరమైన పిచ్చిగా, అంటే సైకో అబ్సెషన్ గా మారుతుంది. ఆ పిచ్చి ప్రేమ వల్ల వాళ్ళ లైఫ్ లో ఎలాంటి ఘోరాలు జరిగాయి, ఆ భయంకరమైన శక్తుల నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనే ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ హారర్ స్టోరీతో డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చూపించారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన మైకేల్ జాన్సన్, ఇండేన్ నెవరెట్ తమ యాక్టింగ్స్ తో ఆడియన్స్ ని సీట్ ఎడ్జెస్ లో కూర్చోబెట్టేశారు. హాలీవుడ్ హిస్టరీలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన హారర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఉంది. అదే 1999లో వచ్చిన ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా రికార్డులను కూడా అబ్సెషన్ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది. ఒక సినిమా హిట్ అవ్వడానికి వందల కోట్ల గ్రాఫిక్స్ అవసరం లేదు. భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే పెద్ద పెద్ద స్టార్లు అక్కర్లేదు. కేవలం ప్రేక్షకులను భయపెట్టే బలమైన కథ, గూస్ బంప్స్ తెప్పించే సౌండ్ డిజైనింగ్ ఉంటే చాలు థియేటర్స్ కు జనాలను రప్పించవచ్చని అబ్సెషన్ ప్రూవ్ చేసింది. ఈ సినిమాలోని ప్రతి హారర్ సీన్ లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి ఒక రియల్ భయాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ సినిమా హాలీవుడ్ లోనే కాదు, మన ఇండియాలో కూడా ఎలాంటి పెద్ద ప్రమోషన్స్ లేకుండానే కేవలం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. 9 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 2,240 కోట్ల రూపాయల కలెక్షన్స్. సినిమా తీయాలనే ప్యాషన్ ఉంటే ప్రతి ఒక్క క్రియేటర్ కి అబ్సెషన్ సినిమా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కంటెంట్ బాగుంటే జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా మరోసారి నిరూపిస్తోంది. మరి మీలో ఎవరైనా ఈ మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ సినిమాను థియేటర్స్ లో చూసారా? చూస్తే మీకేమనిపించిందో, ఈ సినిమా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.